ఇక్కడే గుడికి సంబంధించిన వారే ఇక్కడ టెంకాయలుగా అమ్మడం జరుగుతూ ఉంటుంది. రూ. 20 టెంకాయ వచ్చి. ప్రతి ఒక్కరు కానీ బయట తీసుకోకండి, ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనము ఇక్కడే తీసుకున్నామంటే చాలా ఊదుగడ్డలు కానీ ఇంకా మనకి క్యాలెండర్స్ కానీ ఇక్కడే దొరుకుతుంటాయి. చూడండి, కర్పూరము టెంకాయ వచ్చి రూ. 20. బయట ఎక్కడన్నా తీసుకో రూ. 70 కానీ రూ. 100 కానీ వాళ్ళు ఛార్జ్ చేయడం జరుగుతుంది. మనం కాయ కొడదాము రాండి. నేను కాయ కొట్టడానికి వెళ్తున్నాను, నాతో పాటు మీరు రాండి. చూద్దాం ఎక్కడ కాయ కొట్టాలో ఏమనేది మీకు అందరికీ చూపించడం జరుగుతుంది. చాలామందికి తిరుపతి వచ్చిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కాయ కొట్టే విధానం. చూద్దురండి. ఎందుకంటే స్వామి సన్నిధిలోకి పోయి స్వామిని దర్శనం చేసుకొని అక్కడ స్వామి ముందర మొక్కుందాం అనుకునేటట్లుంటే అసలు అక్కడ మనం స్వామి మగం చూడగానే మనలో ఉండే ఏంటివి మంచుకు రావు. స్వామి ప్రతిరూపమే మన మనసులో ఉండిపోతుంది. ఆ స్వామిని దర్శనం చేసుకోవడంలోనే మనం ఏంటివి మొక్కలేము. అలాంటిది మనం అక్కడ మొక్కోలేము కాబట్టి స్వామిని చూసుకుంటూ ఇదైపోయి ఉంటాం. మనము స్వామిని దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంలోనే ఉండిపోయి ఉంటాము. మనం అనుకున్న కోరికలు కానీ ఏంటివి మనం మొక్కోలేము. బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ మొక్కోవడం జరుగుతుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి కర్పూరం వెలిగించి మనం మొక్కుండే కోరికలు తీరాలని ఇక్కడింటిని కోరుకోవడం జరుగుతూ ఉంటుంది. చాలామంది భక్తులందరూ ప్రతి ఒక్కరును అండి. ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ కానీ వెనక పక్క ఉంది, అది కానీ చూపించడం జరుగుతుంది. ఎదురుగ్గా వెంకటరామ స్వామికి ఎదురుగ్గానే ఉంటాడు ఆంజనేయ స్వామి. మనం కొండ ఎక్కేప్పుడు కానీ ఎక్కువగా ఆంజనేయ స్వామి విగ్రహాలు ఉండడం జరుగుతుంటుంది. ఇప్పుడు ఎదురుగ్గా కానీ ఆంజనేయ స్వామి ఉంటాడు. నేను ఇక్కడ కొబ్బరికాయ కొడుతున్నాను. ఇక్కడ కొబ్బరికాయ కొట్టి నుంచి చూడండి, ఇక్కడ గంపలు పెట్టారు కదా, అవి ఎందుకోసం అంటే నిత్య అన్నదానం కోసం అక్కడ చట్నీ చేస్తారు, కొబ్బరి చట్నీ అనేది అక్కడ వేయడం జరుగుతుంది. ఇక్కడ చిప్పేస్తాను నేను లాకర్లోకి కానీ. మీకు కొంతమంది మనము 2 చిప్పులను తీసుకొని వెళ్ళి లాకర్లోకి కానీ వేయచ్చు. నేను లాకర్లోకి వేసేది కానీ చూపిస్తాను. ఇవి ఎందుకంటే చట్నీకి అనేది అన్నదాన కార్యక్రమానికి వెళ్తాయి మన కాయ కొట్టినది. ఇక్కడ నేను పూజ చేసి కొబ్బరికాయ కొడుతున్నాను. ఆ కొట్టినది కానీ నేను చూపిస్తాను లాకర్లోకి వేసేది. ఆ లాకర్ కానీ పెద్దవి ఉంటాయి, 2 ఉంటాయి. ఇక్కడ నేను ఒకటి చిప్ అనేది ఇక్కడ గంపలోకి వేసి తీర్థం తాగుతున్నాను. చూడండి, మా వైఫ్కి వీడియో తీస్తుంది. మా వైఫ్కి తీర్థం ఇవ్వడం జరిగింది. వెంటనే నేను లాకర్లోకి వేసేకి మీకు చూపించడం జరుగుతుంది. పదం రండి, ఆ లాకర్లు ఎక్కడున్నాయి అనేది చూపిస్తాను. చూడండి, అదిగో లాకర్స్. మనం వేయచ్చు ఈ లాకర్లోకి. లేకుంటే అక్కడ పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు వచ్చి ఆ గంపలు నిండినాయంటే అక్కడ వాళ్ళు లాకర్లోకి వేయడం జరుగుతుంది. మళ్ళీ గంపలు పెట్టడం జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కానీ కర్పూరం వెలిగించి ఇక్కడ అనుకున్న కోరికలు తీరుతాయని భక్తులు నమ్మకము. ఇక్కడ మొక్కుంటాను అని మా ఆవిడ ఇక్కడ కర్పూరం అనేది వెలిగించడం జరుగుతుంది. ఇలాంటి చాలా విశేషాలు చాలా ఉన్నాయి, మీకు చెప్పాలనుకుంటాను. ఇట్లాంటివి ఏదైనా తెలియజేయాలనుకుంటే వీడియో పైన మ్యాటర్ రాసి ఉంటాను. ఆ మ్యాటర్ కాబట్టి చదువుకోండి. నేను అన్నీ పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తానే ట్రై చేస్తూ ఉంటాను, స్వామి గురించి తెలిసినదంతాను. ఇక్కడ ఇంకోటి ప్రత్యేకత ఉంది. ఇంకోటి అంటే మ్యారేజ్ కాని వారు ఇక్కడ పసుపు కొమ్ములు అమ్ముతారు.